కామన్గా సంఘంలో యోధాలు ఉంటారన్న, కామన్గా సంఘంలో గలివిలి ఆత్మ పనిచేసే సబ్జెక్ట్ కామన్గా ఏ సంఘంలో అయినా ఉంటుంది. దానిని ఖచ్చితంగా మనం దాటాలి. ఒకటి అర్థం చేసుకోవాలి, సంఘంలో ఉన్న వాళ్ళు ఏంటంటే, మీ కాపరైనటువంటి నేను, లేకపోతే ఏ సంఘ కాపరైనా, దర్శనమున్న ఏ సంఘ కాపరైనా సంఘ క్షేమం కోసమే పనిచేస్తాడు. బుద్ధున్న ఏ సేవకుడు కూడా సంఘాన్ని పోగొట్టుకోడు. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు ఇలా చేయటం వల్ల కొంతమంది రావట్లేదు కదా, పాస్టర్ గారు ఇలా చేయటం వల్ల. ఇక్కడ పాయింట్ అది కాదన్న. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ద క్వాలిటీ ఆఫ్ ఫెయిత్, విలువైన స్థిరమైన విశ్వాసులను ప్రభు కట్టాలి నా ద్వారా. అది నా విజన్. మనం ఒక పంట కోసేటప్పుడు అన్న వేస్టేజ్ ఉంటుంది, ఉండదా? ఉంటుంది. అట్లనే ఈ కోతల్లో కూడా అక్కడక్కడ వేస్టేజ్ కామన్గా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే మున్సిపాలిటీ నిజం మున్సిపాలిటీ కాదు, అసలు సంఘంలో జరిగే అనవసరమైన ఎత్తికెళ్ళే వాళ్ళు ఉంటారు. అది జరగకూడదు. వాళ్ళు కూడా మార్చబడాలి. సేవకుడు పడుతున్న కష్టాన్ని వాళ్ళు గుర్తించాలి. సేవకుడు వాళ్ళ కోసం పడుతున్న వేదనను వాళ్ళు గుర్తించాలన్న.